నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుడు మనలను సజీవులుగా ఉంచినందుకై యేసయ్యకి థ్యాంక్స్ చెప్దామా? గడిచిన ప్రతి క్షణము కూడా కనుపాపు వలె ఆయన మనలను కాపాడుతూ నడిపించారు. ఇక మీదట కూడా నడిపించు సమర్థుడైన దేవునిపై ఆధారపడదాము. నీ భారము ఏదై ఉన్నప్పటికీ నా దేవుని మీద నీవు మోపగలిగితే, ఆయనను నీవు ఆశ్రయించగలిగితే, నీ ప్రతి పరిస్థితిని కూడా చక్కపరిచి పరిష్కరించి చక్కని మార్గములో నిన్ను నడిపించు దేవుడై ఉన్నాడు. కనుక ప్రియ సహోదరి సహోదరుడా, నీ భారమును, నీ బరువును, నీ సమస్యను నీవే మోస్తే అది ఎప్పటికీ నీవు తీర్చలేనిది, అది ఎప్పటికీ నీవు మోయలేనిదే. నా దేవుడు అంటున్నాడు, నీ భారము, నీ చింత యావత్తు నా మీద వేయుడి, నేను మీకు నెమ్మదిని కలుగు చేస్తానని. మీ చింతలు ఏదైనప్పటికీ, నీ భారము ఏదైనప్పటికీ నా దేవునిని ఆశ్రయించి పరిపూర్ణమైన నెమ్మదియు శాంతియు పొందుదుముగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన దేవ, ప్రేమ కలిగిన తండ్రి, మీ స్తోత్రాలయ్యా. గడిచిన కాలం మీరు కాపాడారు, మరొక నూతన దినాన్ని ఇచ్చారు. బరువెక్కిన హృదయాలను, భారముతో ఉన్న నీ పిల్లలను మరొకసారి మీరు ధైర్యపరిచారు. యెహోవా మీద మోపు, ఆయన నిన్ను ఆదుకుంటాడు అని. మనుషుల మీద మోపి, మనుషులను ఆశ్రయించి, మా భారములను ఇతరులకు చెప్పుకొని అనేక మార్లు అవమానపరచబడ్డామని అయ్యా, ఎందరైతే అయ్యా బిడ్డలు కృంగిపోతున్నారో నీ పిల్లలను మీరు ధైర్యపరిచారు. మీరు ఆదుకునే దేవుడవయ్యా, అవమానపరిచే దేవుడవు కాదు. ఆశ్రయం ఇచ్చే దేవుడవు నాయన, నిరాధారులుగా త్రోసివేసే దేవుడవు కాదు నాయన. నిరాధారులుగా ఉన్న మా బ్రతుకులను ఆదుకొని ఆశ్రయమునిచ్చి మీ కృప చూపినందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా భారములన్నీ భరించు దేవునిగా మీరు మాతో ఉన్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ పిల్లలు ఎట్టి భారముతో ఉన్నారు, ఎట్టి సమస్యలతో ఉన్నారు, మోయలేని బాధతో ఉన్నారు, వాటన్నిటికీ పరిష్కారమును మీరు అనుగ్రహించి పరిపూర్ణమైన నెమ్మదితో ఆనందముతో మీరు నింపి నడిపించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. మీ భారం ఏదైనా రోగమా, ఆర్థిక సమస్యల, శత్రు భయాల, శోధనల ఏవైనప్పటికీ నా దేవుడు తీర్చగలిగినవాడు, పరిష్కరించగలిగినవాడు. విశ్వసించి ఆయన కృపను పొందుదుముగాక. ఆమేన్.